ఈ విజయవాడ మొత్తం మీద ఎన్ని బాధలున్నా పక్కన పెట్టేయడానికి వీలుగా ఉండే ఒకే ఒక్క చోటు ప్రకాశం బ్యారేజ్. నాకెంతో ఇష్టమైన ప్లేస్. ఆనందంగా ఉన్నా బాధగా ఉన్నా ఇక్కడికి రావడం నాకు అలవాటు. ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నన్ను నేను పరిచయం చేసుకోవడానికి. నా పేరు ఐరా ప్రహాస్. మా నేటివ్ ప్లేస్ ఇది కాదు, కానీ తెలుసుగా విజయవాడ ఒక్కసారి అలవాటైతే మనల్ని వదలదని. లే వదులు. ఛీ, పిలిస్తే చెప్పుతో కొడతావు. మనిషివేనా అసలు నువ్వు? దీని అమ్మ మనుషుల్ని జంతువులతో పోలుస్తారు, జంతువుల్ని మనుషుల్లో పెంచుకుంటారు. ఎలా వీళ్ళతో వేగేది? దీన్ని అమ్మ చెక్క భజన. ఇంకోసారి పిలిస్తే చంపేసిద్దంట. ఇంకోసారి దీని దగ్గర రావాల్సి వస్తే నేనే చేస్తా. కాసేపన్నా గ్యాప్ ఇవ్వు నోటికి. తాగడం తిరగడం పండడం ఇదేనా ఇంకా? నీకెన్నిసార్లు చెప్పానే నోటి దగ్గర సిగరెట్ లాగొద్దని? నేను నీకెన్నిసార్లు చెప్పాను అమ్మాయిలతో తిరగొద్దని? విన్నవా నువ్వు నా మాట? వదిలేరా దాన్ని, ఇంకా మట్ట అంటుకుంది. ఒక్కోసారి అర్ధరాత్రి దీనికోసం ఎంత వెగుతామో తెలుసుగా. అలా ఎలా వదిలేస్తాం? ఇప్పుడు చెప్పు నీ బాధంటే. సరే వెళ్ళాలని లేడో. మీ అమ్ముంటే ఇలానే చేసేవాడువా, లేదా దాని మాట వినేదేంటిలే అని చెప్పి చేస్తున్నావా? అసలు దేనికి వాడి గురించి నువ్వు అంతలా ఆలోచించాలి? ఏమవుతాడని? పెళ్ళేమన్నా చేసుకుంటావు వాడిని? అందరు అమ్మాయిలు మొగుడు గురించి ఆలోచిస్తారా ఏంటి ఇంకెంతసేపు? మరి ఇంకేంటి, వదిలిపడే. వాడి చావు వాడు చేస్తాడు, నీకెందుకు? వదిలేసేదాన్ని అయితే ఎప్పుడో వదిలేసేదాన్ని. వాడు నాకు ఎన్ని సంవత్సరాల నుండి తెలుసు అనుకుంటున్నావు? 4 to 5, 17 ఏళ్ళుగా తెలుసు వాడు నాకు. చిన్నప్పుడు మా ఇంటి పక్కింట్లోకి అద్దెకి వచ్చారు. వచ్చిన సంవత్సరానికి వాళ్ళ నాన్న చనిపోయాడు. చక్కగా ఎప్పుడూ నవ్వుతుండేవాడు. ఆ రోజు ఎంత ఏడ్చాడంటే భయంతో వారం రోజులు జ్వరం వచ్చింది నాకు అప్పుడు. ఆ తర్వాత 20 years అలా ఉంటా అనుకుంటా. వాళ్ళ అమ్మకి హెల్త్ ఇష్యూ ఏదో ఉంది. తన లాస్ట్ డేస్లో నన్ను పిలిచి నాతో చెప్పిన చివరి మాటలేంటో తెలుసా? వాడు జాగ్రత్త, నీ చేతుల్లో పెడుతున్నా, ఎంత గొడవ పడినా వాడిని వదిలిపెట్టకు అని చెప్పింది. ఒకరోజు వాడితో తిరగొద్దని ఇంట్లో గొడవ జరిగితే చివరికి వాళ్ళని కూడా వదిలి బయటకు వచ్చేసా. అంత ఇష్టం వాడంటే నాకు. అది వాళ్ళ అమ్మకు ముందే ఎలా తెలిసిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మరి అలాంటప్పుడు నువ్వే చేసుకోవచ్చుగా వాడిని. జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. చేసుకోమని చెప్తే ఈ పాటికి ఎప్పుడో చేసేసుకునేదాన్ని. అలా అని చెప్పే ధైర్యం చేయలేదంటవా? లేదా నేనంటే ఇష్టం లేదంటవా వాళ్ళ అమ్మకి? ఏంట్రా అందరూ సైలెంట్గా ఉన్నారు? ఏం లేదన్నా, నీ గురించి ఒక డౌట్ వచ్చింది, అడగాల లేదని ఆలోచిస్తున్నా. అంత పెద్ద డౌట్ ఏంటి రోయ్? అడగండి మరి. విన్నాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని. అది నాకు ఎలా తెలుస్తుందిరా? అడిగితే తెలిసేది. నీతో ఉంటుంది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి నీకు మధ్య ఏమైనా ఉందని వీడు అడగమన్నాడు. నేనేం లేదని చెప్పేశా అన్న. చెప్పేసావా? చెప్పేశాను. మరి ఇంకేంట్రా మీ డౌట్? ఏమన్నా చేశాడంటావని వీడు అడగమన్నాడు. వీటిరా పిల్లనా ఏం చేయలేదు, ఏం చేయలేదంట.
ఇంకోసారి ఎవరైనా దాని గురించి అడిగితే నా దగ్గర తీసుకురాకండి. మీరే చెప్పండి ఆన్సర్, సరేనా? నాని రా త్వరగా. లేడుగా, బయటికి వెళ్ళాడు. బయటకు ఎక్కడికి వెళ్ళాడు? వస్తున్నా అని చెప్పానే, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో వాడికే తెలియదు. 24 గంటలు ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాడు. అసలు ఏం చేస్తున్నాడో వాడికి తప్ప ఎవరికీ తెలియదు. సరే ఆంటీ, నాని వస్తే నేను వచ్చేళ్ళానని చెప్పండి. సరే. నాకు అర్థం కావట్లేదు, దేనికి భయపడుతున్నారు నువ్వు? అది కాదన్నా, ఫస్ట్ టైం కదా, ఏమన్నా తేడా జరిగిందనుకో నాకున్న ఈ కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పోతాయి. ఆ తర్వాత మీరు చెప్పేది వినడానికే తప్ప నేను వెళ్ళడానికి పనికిరాను. అసలు నీ భయం ఏం చెప్పు? ఫస్ట్ టైం అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఇంత భయపడడం నాకు అస్సలు నచ్చట్లేదు. నేనేం చేయకపోయినా పర్లేదు కానీ భయం లేకుండా వెళ్ళి రావాలి. ఏం చేస్తే భయం పోతుందో చెప్పు. ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకు, వేరే దారి లేదు. ఫస్ట్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి నీకు ఇది ఫస్ట్ టైమా కాదా అని అడుగు. నిజం చెప్పిద్దని అనట్లేదు రై, కాసేపు నీతో గొడవడిద్ది, నువ్వు కూడా గొడవడు. అంతా అయిపోయాక కూర్చోబెట్టి దగ్గర తీసుకుని చేతులు పట్టుకోవడం అంటే ఇలా కాదు, ఇలా పట్టుకుంటే నేను నీకున్నాను అర్థం. అదే ఇలా పట్టుకుంటే నువ్వు నాకు కావాలని అర్థం. ఏంటన్నా దీనిలో ఎంత అర్థం ఉందా? ఏమరా, ఎవరు తెలిసి ఉందో లేదో ఏదో చెప్పాలని బుజ్జగించాలంతే. రూల్ నెంబర్ 1, ఒక్కసారి నువ్వు చేయబట్టుకున్న తర్వాత ఎప్పటి వరకు అయితే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ రాదో అప్పటి వరకు ఆ చేయి వదలకూడదు. అర్థమైందా? రూల్ నెంబర్ 2, ఒక్కసారి నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అయ్యాక నువ్వు ముందు చేయాల్సిన పని నువ్వు రెడీగా ఉన్నావని ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పడం అంటే చేతితో చెప్పాలి. ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే రొమాన్స్లో బలమైన ఆయుధాలు చేతులే. వాటిని పూర్తిగా నీ కంట్రోల్లోకి తేగలిగితే నీ ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా నీ కంట్రోల్లోకి వచ్చేస్తారు. ఇంకా మిగిలింది రూల్ నెంబర్ 3, సిచ్యువేషన్ నీ కంట్రోల్లోకి వచ్చిందని నీకు అర్థమైన తర్వాత ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించకూడదు. చెమటలు కారే నీ ఒళ్ళు, వెచ్చగా తగిలే తన ఊపిరి, ఈ రెండే ఉండాలి ప్రపంచంలో కాసేపు. ఆ తర్వాత అలసిపోయిన ఏం బాబాయ్ నువ్వేంటి ఇక్కడ? ఒకడే వచ్చావా, ఇంకెవరన్నా వచ్చారా? దేనికి ఇదంతా? ఇంటికి వచ్చారు, వెళ్ళిపోదాం. చూడాలనిపించి వచ్చావా అనుకున్నా, తీసుకువెళ్ళడానికి వచ్చావా? అది కాదమ్మా. నేను బాగున్నా లేకున్నా ఇక్కడి నుంచి రాను, నన్ను ఇబ్బంది పెట్టకండి. నువ్వు దేనికి ఏమి కాని వాడి కోసం మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నావు? మీకేం కాకపోవచ్చు, నాకు అన్ని వాడే. నీకు అంత ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా, ఎందుకు అలా ఉంటాం? చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి ఏమనుకున్నా ఒకసారి ఆలోచించావా? జనం 4 మాటలు అంటారని కూతుర్ని బయటికి విసిరేశారు, కానీ నాకు రావడం లేదు మీకులా వదిలేసి ఉండడం. నువ్వు ఉండటం వల్ల ఏది జరగదు, వాడేం మారడు, ఇంకా దిగజారిపోతాడు. వాడు ఏదో రోజు నిన్ను కూడా. కొన్ని మనం మాట్లాడకపోవడమే మంచిది. వాళ్ళమ్మ చనిపోయాక వాడు అలా తయారయ్యాడు. వాళ్ళమ్మ ఉంటే కొట్టైనా వాడిని ఆపేది. పోయిన వాళ్ళని ఎలాగో తిరిగి తీసుకురాలేం. కనీసం అలాంటి అమ్మాయినా దొరికితే బాగుండని కోరుకోండి. వాడిని తన చేతిలో పెట్టి ఇంటికి వచ్చేస్తా, అప్పటి వరకు నా దగ్గర ఎవరు రాకండి. మేము ఏదైనా మాట అంటేనే అంత కోపడతావు, అంత గట్టిగా కొడితే రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉన్నావు? ఎలా కొట్టిందో తెలుసా? లాగబెట్టి కొడితే 2-3 సెకండ్స్ ఏం తెలియలే, బ్లర్ అయిపోయింది. మా అమ్మ కూడా అంత గట్టి కొట్టలేదు ఎప్పుడు. ఈసారి కనపడి నేను చెప్తా దాని పని. మళ్ళీ కొట్టినా ఏం చెయ్యవు, మళ్ళీ అలానే చూస్తావు నాకు తెలిసి. సరదా మరి, ప్రతిసారి దాంతో కొట్టించుకోవడం నాకు. సారీ అండి, ఆ రోజు ఏదో కోపంలో అలా రియాక్ట్ అయ్యాను. తప్పు నాదే, అర్థమవుతుంది. కానీ ఆ టైంలో తెలియలేదు. ఆ రోజు నుండి దాని గురించే ఆలోచిస్తున్నాను. కానీ ఏం చేయను, జరిగిన దాన్ని మార్చలేం కదా, అందుకే సారీ చెప్దామని వచ్చాను. సారీ. కానీ చిన్న రిక్వెస్ట్, మీరు మరీ అంత ఓపెన్గా మాట్లాడకండి, ఎవరైనా వింటే బాగోదు కదా. సరే, నేను వెళ్ళనా ఇంకా?
వచ్చిందా అది? రాలేదు, కానీ నాకు అర్థం కావట్లేదు మీ ఇద్దరిలో ఎవరెవరిని ఫాలో అవుతున్నారు? నేనైతే కాదు, తెలుసుగా నాకు ఎక్కువ ఓపిక ఉండదని. తెలుసు నాకు కూడా. అసలు అందుకే ఆశ్చర్యంగా ఉంది. తిరిగిన వాడివి తిరిగినట్టే ఉంటున్నావు. ఉన్న పలంగా ఇంత ఓపిక ఎక్కడదా అని ఆలోచిస్తున్నా. ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? కాసేపు ఆగలేకపోతున్నావు నువ్వు మాట్లాడేటప్పుడు కూడా. అసలు తాగనలే కానీ నలపకు నువ్వు. నాకెందుకో ఆ అమ్మాయికే నా మీద ఇంట్రెస్ట్ ఉందేమో అనిపిస్తుంది. మనం తిరుగుతున్నాం అంటే అర్థం ఉంది, మనకేం కావాలో తెలుసు కాబట్టి. అదెందుకు తిరుగుతుందంటావు? దానికి అదే కావాలంటావా? అరే దివాన్, ఏం మాట్లాడుతున్నావు? ఈ మాట తను వినిందనుకో, ఈసారి కొడితే దౌడి పక్కొచ్చిద్ది. చూసావా, కొడుతుందంటున్నావు కానీ అది కాదన్నట్లేదు నువ్వు. నాకు అర్థమైపోయింది, దానికి నేనంటే మోజు. అరే ఏం మాట్లాడుతున్నావు? ఆపేయి, ఈసారి కనపడిని చెప్తా దాని పని. మీకు సిగరెట్ అలవాటు ఉందా? అంటే ఏదో అడగాలని ఇబ్బంది పడుతుంటే సిగరెట్ ఏమో అని దూరం నుంచి చూసి నవ్వి నవ్వి ఇంకా ఆపుకోలేక మాట్లాడదామని ఇక్కడికి వచ్చా. మీరు ఇప్పుడు కూడా అదే నవ్వు మెయింటైన్ చేస్తే అదిగో అక్కడ కూర్చుని కాసేపు చూసి వెళ్ళిపోతా. చెప్పండి, పర్లేదు. ఏం మాట్లాడదామని వచ్చారు? ఏం లేదు, ఆ రోజు నుంచి ఏదో ఒక టైంలో ఎదురు పడతానే ఉన్నాం కదా, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందా? అలాంటిదేం లేదే. మీకెందుకు అలా అనిపిస్తుంది? నాకేమనిపిస్తుందో చెప్పలేదు, మీకేమనిపిస్తుందో అడుగుతున్నా. లేదు, అనిపించలేదు. కానీ ఎందుకో మీరే నన్ను ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుందండి. అవునా పాపం, దేనికి అలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది అని చెప్పలేను కానీ ఏదో ఒక రీజన్ అయితే ఉంది. ఏంటా రీజన్ చెప్పు. ఇటు తిరిగి చెప్తా క్లారిటీగా. ఇప్పుడు మన ఇద్దరం ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో కలిసాం. నిజానికి అదొక రొమాంటిక్ సిచ్యువేషన్. ఏదో లాస్ట్లో 2 మాటలు విని నన్ను కొట్టారని అయితే నేను అస్సలు అనుకోవట్లేదు. అంత గట్టిగా కొట్టారంటే ఖచ్చితంగా నేను వాడికి చెప్పింది మొత్తం మీరు వినే ఉంటారు. అవునా? అవును. ఆ రోజు ఏదో కోపంలో అలా రియాక్ట్ అయి ఉంటారు కానీ ఇంటికి వెళ్ళాక వాటిని గుర్తు తెచ్చుకుని ఖచ్చితంగా నవ్వుకుని ఉంటారు. అవునా? ఎందుకంటే సెక్స్ అనేది క్రైమ్ ఏం కాదు, నేచర్. దానికి ఎవరైనా రియాక్ట్ అవ్వాల్సిందే. అయితే అవన్నీ విని మీరు నా మీద మోజుపడి నా వెనక తిరుగుతున్నారేమో అని నా డౌట్. నీకు అలా నవ్వులాడుకుందే. అయినా అక్కడ అంత కొట్టించుకొని సిగ్గు లేకుండా ఎలా తినాలనిపిస్తుంది నీకు ఇక్కడ? ఏం చేయను, కొట్టించుకున్న చోట తింటే పోయేదంటవా? తినాల్సింది, సిగ్గులేదని ఆ పిల్లకు కూడా అర్థమైపోయేది. మనకు లేదని దానికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి చెప్పు. అయినా నేను ముందే చెప్పా, నేను చూసుకుంటా అన్నావు. నాకు దాంతో మాట్లాడేటప్పుడు కొంచెం కూడా భయం లేదు తెలుసా. అంత ఓన్ చేసుకున్నదాన్ని ఆ టైంలో. అది కూడా ఆ టైంలో అంత అనిపించింది. నేను ఆ మాట అన్న తర్వాత రియాక్ట్ అవ్వడానికి గ్యాప్ కూడా తీసుకుని తెలుసా. గ్యాప్ తీసుకుని కొడితే కొట్టినట్టు కాదా, దెబ్బ తగలదా? అయితే అది కాదు మ్యాటర్. రియాక్ట్ అవ్వడానికి మనం ఎప్పుడైనా టైం తీసుకున్నామంటే దాని అర్థం అది మనకి ఎంతో కొంత ఇంపార్టెంట్ అని. అర్థమైందా? కావాలంటే చూడు, సారీ చెప్పడానికి మళ్ళీ వస్తుంది. సరే, ఒకవేళ తను మళ్ళీ వస్తే అప్పుడు ఒప్పుకుంటా తనకు నువ్వు అంటే ఇష్టం అని. ఇష్టం కాదే, మోజు. అరే దివాన్, అలా మాట్లాడకూడదురా. నువ్వు ఇది గమనించావా? అమ్మాయిని చూసిన దగ్గర నుండి నువ్వు గాలి తిరుగులు తిరగడమే మానేసావు. ఒక్క అమ్మాయి దగ్గర కన్నా వెళ్ళావా తను వచ్చాక? కదా, నేను ఆలోచించలేదు దాని గురించి. ఆలోచించు, నీకు ఇదొక డైవర్షన్ అనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాగా, నేను ఎలాగో నిన్ను కొట్టలేను. అమ్ముంటే కనీసం కొట్టేనా ఆపేదాన్ని. మళ్ళీ వస్తే
తనని మాత్రం వదిలిపెట్టకు. తన సావాసం నీకు సరిపోతుంది అనిపిస్తుంది నాకు. ఒకటి మాత్రం చెప్తా విను, అమ్ముంటే నీకు అలాంటి అమ్మాయినే తెచ్చేది ఖచ్చితంగా. విజయవాడ మొత్తం మీద పెద్ద ఎదగాడు ఉన్నాయంటే ఎవడో నమ్మట్లేదు తెలుసా. వాడు తెలిసిన వాళ్ళు కథలుగా చెప్తున్నారు వాడి గురించి అడుగుతుంటే బయట. మందు, సిగరెట్, అమ్మాయి, ఈ మూడుంటే చాలు వాడికి రోజు గడిచిపోతుంది. వాడి గురించి విన్నాక నాకేమనిపిస్తుందంటే అలాంటి వాడికి నువ్వు దూరంగా ఉంటే బెటర్ అని. ఇప్పటికైనా నమ్ముతావు నువ్వు? సారీ చెప్పడానికి వచ్చిందంటవా నీకు? పాపం చాలాసేపు వెయిట్ చేసింది. దేనికి రాలేదు నువ్వు? సడన్గా ఆగిపోయావు. నువ్వే వదలొద్దన్నావు, అందుకే రాలేదు. తను నా కోసం వెయిట్ చేసి 2-3 నిమిషాలు ఎంత విలువైనదో తెలుసా? ముడి వేయాలన్నా విప్పాలన్నా వాటి వల్ల అవుతుంది. మనం ఎంత చెప్పినా దెబ్బలు తప్ప ప్రయోజనం లేనప్పుడు వాళ్ళకే వదిలేయడం మంచిది. మనిషి ఎదురుగా ఉంటే ఇవ్వడమో తీసుకోవడమో తేలిపోతుంది. అదే మనిషి లేకపోతే వాళ్ళు ఎందుకు వచ్చారో వదిలేసి వాడి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది. ఈ 2 నిమిషాలు 2 రోజులు అయ్యాక హీరోయిన్కి ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు మొదలవుతుంది ఈ రిలేషన్ బిగించి పట్టుకునే కన్వర్జేషన్. దేనికి లేటు? చెప్పు సారీ. నేనేం నీకు సారీ చెప్పడానికి రాలేదు. ఏమైపోయావు ఈ 2 రోజులు? వెయిట్ చేసావు నా కోసం? హా, దేనికి? కొట్టించుకునే వాళ్ళు ఎవరు లేరనా? నేను కొట్టేదే కనిపిస్తుంది, నీ మాటలు వినపడవా? అయితే మగాన్ని పట్టుని ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తావా? కొడితే చచ్చిపోతావా ఏంటి? అర్థం కాదు. 2 దెబ్బలు కొడితే తీసుకోలేవా? దేనికి తీసుకోను? దా, కావాలని ఇప్పుడు కొట్టు. కారణం లేకుండా నేను ఎవరిని కొట్టనులే కానీ దేనికి నువ్వు ఇలా తయారయ్యావు గలీజ్గా? ఎవరు చెప్పరా నీకు ఇది తప్పని? తప్పని తెలుసులే కానీ అలవాటైపోయింది ఇలా. పుట్టుకతైతే చెడ్డవాడిని కాదు. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు, తర్వాత అమ్మ. ఆ టైంలో ఒక అమ్మాయిని ప్రేమించేవాడిని. అమ్మ దూరం ఏకత నాతోనే ఉంటుంది అనుకున్నాను, కానీ డబ్బు కోసం వేరే వాడితో వెళ్ళిపోయింది అది. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండాలంటే ప్రేమ ఉంటే సరిపోతుంది అనుకునేవాడిని, కానీ డబ్బు కోసం ప్రేమను పక్కన పడేస్తారని అర్థమైంది. అప్పుడు అర్థమైంది డబ్బులు ఇస్తే అమ్మాయిలు వస్తారని. అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నారు. ఇదంతా తప్పని నాకు అనిపించలేదు. ఒకవేళ అనిపించినా ఇప్పటికిప్పటికి మంచివాడిగా మారిపోయి నేనేం చేస్తాను చెప్పు? కానీ ఇక్కడ చెప్పుకోవడానికి ఏదైనా ఉందంటే ఆ రోజు నేను చూసిన దగ్గర నుంచి నేను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదంట. అంటే ఏంటి నీకు తెలీదా? మధు నోటీస్ చేసి చెప్పే వరకు నాకు తెలీదు. మధునా? నీకు తెలియదు కదా, నేనెంత చెడిపోయినా నన్ను వదలకుండా ఉండేది అదే. ఇక్కడే ఎక్కడ ఉండాలి, వస్తుందిలే, పరిచయం చేస్తా. మీ ఇద్దరు కలిసే ఉంటారంటగా, నిజమేనా? నా గురించి తెలుసుకున్నావా? అడిగిన దానికి చెప్పు నువ్వు. కలిసే ఉంటాం కానీ గదిలో కాదు, ఇదిగో ఇక్కడ. ప్రేమిస్తున్నావా? ఎక్కువ ఊహించుకో నువ్వు. అదిగో తను వస్తుంది. తను మధు, మై సోల్మేట్. తను ఐరా, మై మై పానీపూరి తింటారా? తీసుకురానా? అక్కా ప్లేట్ పానీపూరి. మీరేం చేస్తారు? జాబ్ ట్రయల్స్లో ఉన్నాను, ప్రెజెంట్ ఖాళీగానే ఉన్నాను. నన్నేమన్నా అడగాలా? తను నీకేమవుతాడు తెలుసుకోవచ్చా నేను? పేరు పెట్టి ఇదని చెప్పడానికి ఎప్పుడు వీలు కాదేంటో మా రిలేషన్ గురించి ఎవరు అడిగినా. కానీ అందరు అనుకునేలా అయితే కాదు. అమ్మ నాన్న లేనివాడు నేను కూడా వదిలేస్తే ఏమైపోతాడని పట్టుకొని కూర్చున్నా. వాడెవడు చెప్పినా వినడు, ఆగడు. కానీ నువ్వు కొడితే ఆగుతున్నాడు, చెప్తే వింటున్నాడు, చిన్నపిల్లాడిలా. ఎక్కువ రోజులు పరిచయం లేదు కదా, మీ రిలేషన్ కూడా పేరేం పెట్టలేం ఇప్పుడు. కానీ ఏదో ఒక పేరుంటే బాగుంటుంది కదా. సరే నేను వెళ్ళనా?
ఏంటి వాడి గురించి ఆలోచిస్తున్నావా? ఈరోజు వాడికి తోడు ఎవరో లేరని వెళ్తే రేపు నువ్వు ఇంకొకరి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అవసరం నీకు ఇదంతా? అసలు నువ్వు చెప్పింది వింటుంటేనే అర్థమవుతుంది వాడు ఎంత ఎదవో. వాడిని నువ్వు కలవడమే అనవసరం. అలాంటిది వాడి గురించి ఆలోచిస్తున్నావు చూడు, ఏమనాలి నిన్ను? ఎవరు చెప్పారు నేను వాడి గురించి ఆలోచిస్తున్నానని? ఇలా జరిగింది అని చెప్తున్నాను అంతే. దేనికి అంత సీరియస్ అయిపోతున్నావు నువ్వు? నేనేం సీరియస్ అవ్వట్లేదు, నువ్వే సీరియస్గా తీసుకుంటున్నావు. అదే పనిగా రోజు చేస్తే చెడు కూడా అలవాటుగా మారిపోతుంది. చెడ్డ అలవాటు శరీరాన్ని ఎలా తినేస్తాయో చెడ్డ ఆలోచనలు మనసుని అంత నలిపేస్తాయి. జాగ్రత్తగా ఉండంటే అర్థం పక్క నుండి పట్టుకోకుండా ఉండని కాదు, దగ్గరికి కూడా వెళ్ళకని. మనస్సు లోపల పొడిచి చూసినా కనిపించినంత లోపల లోతుల్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో భయాలు, ఎప్పటికీ తీరని కోరికలు, ఎప్పుడూ వెంటాడే ఆలోచనలు, చుట్టూ ఎటు చూసినా చీకటి, అరుస్తూ ఏడ్చేంత ఆకలి. దేనికి జవాబు లేదు నా దగ్గర. దేని మీద ఆశ లేకుండా ఉండడం నేర్చుకున్నాను. అలవాటైపోయిందో తెలియదు. ఇలా ఉండిపోయాను. ఎవరిని అడగాలి? ఎక్కడ వెతకాలి? నేను కావాలనుకునే ఉదయాన్ని, దానిలోని ప్రశాంతతని, సముద్రం ఒడ్డున నుంచుంటే వినిపించే అలల చప్పుడు, ఇప్పుడు గుండె దాటి బయటకు వినిపిస్తున్న క్షణం, కనీసం చెప్పుకోవడానికి పక్కన ఏ తోడు లేని క్షణం. ఈ క్షణం నాకు చెప్పిన సమాధానం